మేడే డిక్లేర్ చేసిన తర్వాత కూడా విమాన ప్రమాదాలను తప్పించిన సందర్భాలున్నాయన్నారు తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి. నిన్నటి ఘటన 40 సెకండ్లలో జరిగిందని వివరించారు. 2 ఇంజిన్లను చెక్ చేసిన తర్వాతనే రన్వే మీదకు విమానాన్ని అనుమతిస్తారు అంటున్న తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, సాంకేతిక సమస్యలు ఏ విధంగా వస్తాయి, నిజంగానే 2 ఇంజన్లతో నడుస్తున్నటువంటి బోయింగ్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయితే మరొక ఇంజన్ రన్ అవుతుందని చెప్తుంటారు. కానీ 2 ఇంజన్లు ఒకేసారి ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి, లేకపోతే కొందరు చెప్తున్నటువంటి విధంగా పక్షులు ఏమైనా అడ్డొచ్చాయా, నిన్న జరిగిన ప్రమాదానికి కారణాలు ఏముంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ ఏవియేషన్ తెలంగాణ గవర్నమెంట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న ప్రమాదం చూసాం. ఆల్మోస్ట్ 250 మందికి పైగా చనిపోయారు, ఇంకా చాలా మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక కారణాల వల్లే ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్తున్నారు. అంటే నిజంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు అందులో ఎదురవుతుంటాయి? ఈ బోయింగ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అండి, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫిటెడ్ విత్ 2 ఇంజన్స్ అండి, అదర్ రోల్స్ రాయ్స్ ఆర్ GE ఇంజన్స్, అండ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ ద కేపబిలిటీ టు ఫ్లై ఫర్ అబౌట్ 14 to 16 hours నాన్ స్టాప్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూస్ ఫర్ లాంగ్ రూట్స్ అండి. టెక్నికల్గా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా, to the best of my knowledge, this is the first ever fatal accident that has happened. So 787 series Boeing lo, it is considered to be one of the safest in Boeing family అండి. అండ్ టెక్నికల్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్లో మనం గమనిస్తే, ఇప్పుడు దాకా ఉన్న సమాచారం, మనం చూస్తున్న విజువల్స్, లేకపోతే మనకు అందిన సమాచారం, నిన్న కౌంటర్ పార్ట్స్ నాకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి, ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే క్రాష్ అవడానికి 2 మెయిన్ రీజన్స్ అండి. ఐదర్ ఇంజన్స్ వుడ్ హ్యావ్ ఫెయిల్ టు గివ్ పవర్, ఆర్ ఇట్ కుడ్ బి అ కంట్రోల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కంట్రోల్ సిస్టమ్. కంట్రోల్ సిస్టమ్ అని మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు గమనించి ఉంటారు, వింగ్స్ మీద ఏదైతే ఉందో అండి, ఫ్లాప్స్, ఎలివేటర్స్ మీద వచ్చాయి, ఎయిలరాన్స్ కానీ, ఇవన్నీ కూడా డిటర్మైన్ చేస్తాయండి. మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ కాగానే ఫ్లైట్కి రిక్వైర్డ్ లిఫ్ట్ ఏదైతే కావాలో దాన్ని ఈ ఫ్లైట్ కంట్రోల్స్ అయితేనే అవి డిటర్మైన్ చేస్తాయండి. ఈ 787 డ్రీమ్ లైనర్ది రేట్ ఆఫ్ క్లైంబ్ పర్ మినిట్ ఇస్ అబౌట్ క్లోజ్ టు 2700 feet పర్ మినిట్ అండి. సో ఆ రిక్వైర్డ్ 2700 feet ఆ రేట్లో నిన్న అది క్లైమ్ చేయలేదు. టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్ ఆర్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే క్రాష్ అయింది. సో డెఫినెట్గా ఆన్ ద ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఇట్ లుక్స్ లైక్ కంట్రోల్ ఫెయిల్యూర్ అండి. ఇంజన్స్లో మంటలు చెలదగటం లాంటివి ఏమీ కనిపించలేదు. మంటలు అనేవి మనం గమనిస్తే క్రాష్ అయిన తర్వాత అంత హెవీ లోడ్తో ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ అంత లాంగ్ హాల్ ఫ్లైట్ చేస్తుంది కాబట్టి, దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్స్లో 787 డ్రీమ్ లైనర్ది ఫుల్ ట్యాంక్స్ కెపాసిటీ ఇస్ క్లోజ్ టు అబౌట్ 1 lakh odd liters అండి. సో నిన్న ఫ్లైట్కి వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలియదు, మస్ట్ అబౌట్ 70,000-80,000 టు క్లోజ్ 1 lakh liters అప్లిఫ్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. సో అంత ఫ్యూయల్ వెయిట్తో వింగ్స్లో అంత ప్యాసింజర్ వెయిట్, బ్యాగేజ్ వెయిట్, ప్లస్ ద వెయిట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్, ఇంత వెయిట్ ఎప్పుడైతే ఎయిర్క్రాఫ్ట్ నిన్న క్రాష్ అవడం జరిగిందో, బిల్డింగ్ ఒక స్ట్రక్చర్ని ఎప్పుడైతే అది హిట్ చేసిందో ఆ ఇంపాక్ట్కి వెంటనే అప్పుడు మంటలు చెలరేగినాయండి. సో మంటలు చెలరేగటము, ఇంజన్స్ ఫెయిల్యూర్ అవటం అనేది సెకండరీ ఆస్పెక్ట్. లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద ఫ్లైట్ లుక్స్ లైక్ ద ప్రైమరీ రీజన్ అండి. సో ఈ ఫ్లాప్స్ కానీ, ఎలివేటర్స్ కానీ, ఎలిరాన్స్ కానీ అక్కడెక్కడన్నా మాల్ ఫంక్షన్ అయి ఉండొచ్చు. ఇంజన్స్ ఏదైతే నిన్న చాలా మంది విశ్లేషిస్తూ, చాలా మంది ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ చేస్తారు ఇంజన్స్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనేది. ఐ పర్సనలీ ఫీల్ దర్ ఆర్ వెరీ రిమోట్ ఛాన్సెస్ అండి. బికాజ్ 2 ఇంజన్స్ని గ్రౌండ్ మీద ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ చేసి ఫుల్ థ్రాటిల్ ఇచ్చి, ఫుల్ పవర్ ఇచ్చి, 2 ఇంజన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇన్స్ట్రుమెంట్స్లో దాని యొక్క రీడింగ్స్ని గమనించి అన్ని పారామీటర్స్ సాటిస్ఫై అయిన తర్వాతే పైలట్ ట్యాక్సీ అవుట్ చేసి రన్వే మీదకి వచ్చి టేక్ ఆఫ్ అటెంప్ట్ చేస్తారు. సో టేక్ ఆఫ్ అటెంప్ట్ చేసే ముందు డెఫినెట్గా ఇవన్నీ పైలట్, కో పైలట్ ఎసర్టైన్ చేస్తుంటారు. అండ్ ఓన్లీ వెన్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే హావ్ అటెంప్టెడ్ ఫర్ అ టేక్ ఆఫ్. సో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇట్లాంటి మాల్ ఫంక్షన్స్ జరగాలంటే కొద్దిగా వ్యవధి పడుతుందండి. అంటే ఒక మినిమం అంటే ఇన్ కేస్ ఇఫ్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వేర్ ఇంజన్స్ ఫెయిల్, దే జనరలీ డోంట్ ఫెయిల్ సో ఫాస్ట్ unless there is a bird hit in both the engines, which is again a remote chance. ఒక ఇంజన్ లో జరిగితే, ఈ 787 ప్రత్యేకత ఏంటంటే, ఇన్ కేస్ ఒక ఇంజన్ లో ఏమైనా బర్డ్ హిట్ జరిగి ఒక ఇంజన్ ఫెయిల్ అయినా 2వ ఇంజన్ తో ఇట్ కెన్ సేఫ్లీ ఫ్లై ఫర్ అట్లీస్ట్ 3 hours. దట్ ఈస్ ద డిజైన్ కేపబిలిటీ. అయితే నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి చాలా మంది చెప్తుంది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇందాక విశ్లేషకులు, 2 ఇంజన్స్ తో ఉంటుంది బోయింగ్, ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజన్ తో రన్ అవుతుందని. కానీ మీరు చెప్తున్న ప్రకారం చూస్తే 2 ఇంజన్స్ ఒకేసారి యాక్టివేట్ చేయడం, 2 ఇంజన్స్ రన్ లో ఉండగానే బోయింగ్ మూవ్ అవడం, అంటే 2 ఇంజన్స్ కూడా ముందుగానే చెక్ చేసి ఉంటారు, ఫ్యూయల్ వెళ్తుందా లేదా, 2 ఇంజన్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా అని చెప్పి.
ఇలాంటి కండిషన్స్లో మనం ఇంజన్ ఫెయిల్యూర్స్ని చూస్తుంటాం సార్. ఏదర్ బోత్, లేకపోతే ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కూడా ఇమ్మీడియట్గా ఇంకో ఇంజన్ ఇలా రన్ అవుతుంటాం. రెండు ఇంజిన్స్ సైమల్టేనియస్ గా రన్ అవుతాయండి. ఇట్స్ మిత్ దట్ ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో ఇంజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆన్ చేస్తారు అనేది మిత్. రెండు ఇంజన్స్ సైమల్టేనియస్ గా ఆల్ త్రూ అవుట్ ద ఫ్లైట్ రెండు రన్ అవుతుంటాయండి. సో ఇంజన్ ఫెయిల్యూర్ కి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. వన్ ఫ్యూయల్ సరిగ్గా రాకపోవటం, ఆర్ కంబషన్ ఛాంబర్ లోకి ఎయిర్ ఫ్లో అయితే ఉంటుందో. మనం ఎయిర్ క్రాఫ్ట్ లో డిజైన్ చూసినప్పుడు ఇంజన్స్ ముందర భాగంలో బ్లేడ్స్ వస్తాయండి. ఆ బ్లేడ్స్ లోంచి బ్లేడ్స్ ఆర్ డిజైన్ ఎట్ పర్టికులర్ యాంగిల్ ఎయిర్ ని సక్ చేసి కంబషన్ ఛాంబర్ లోకి పంపిస్తుంది. సో సక్ చేసేటప్పుడు ఆ ఎయిర్ ని ఆ బ్లేడ్స్ యొక్క యాంగిల్ కొద్దిగా డివేట్ అయినా సరే intake of the air and the compression of the air will get affected. That will lead to the stalling of engines అండి. ఇంత నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో అంత తక్కువ వ్యవధిలో ఇంత యాక్టివిటీ జరగడం అనేది గ్రౌండ్ నుంచి టేక్ ఆఫ్ అయిన దాంట్లో చాలా రిమోట్ ఛాన్సెస్ అండి. సో అదొకటి. రెండు బర్డ్ హిట్ అండి. బర్డ్ హిట్ అనేది ఒక ఇంజన్ లో జరగడం అనేది ప్రాబ్లీ ఇట్ క్యాన్ హ్యాపెన్ విత్ ఎనీ ఫ్లైట్ అండి. పర్టికులర్ గా బర్డ్ యాక్టివిటీ మన లాంటి దేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బర్డ్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఎన్కౌంటర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. రెండు ఇంజన్స్ సైమల్టేనియస్ ఒకటేసారి బర్డ్ హిట్ అయ్యి రెండు ఇంజన్స్ స్టాల్ అవటం అనేది రిమోట్ రేరెస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్. సో దట్ ఈస్ ఐ వాజ్ సెల్లింగ్ ఫ్యూయల్ కంటామినేషన్ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ కంబషన్ ఛాంబర్ లోకి ఎయిర్ సక్షన్ ఏదైతే ఎఫెక్ట్ అవడం అనేది అంత తక్కువ వ్యవధిలో జరగడం అనేది చాలా అరుదు. రూల్ అవుట్ చేయలేం, బట్ చాలా అరుదు. సో ఐ పర్సనలీ ఫీల్ ఇట్ కుడ్ బి ఫెయిల్యూర్ ఆఫ్ ద కంట్రోల్స్ అండి. సార్ ఇందాక మీరు అన్నట్టుగా ఏదో టెక్నికల్ రీజన్ అవ్వచ్చు, లేకపోతే బర్డ్స్ హిట్ చేయడం వల్ల అవ్వచ్చు. ఒక్కసారి ఏటీసీ కంట్రోల్కి వెళ్తారు కదా సార్, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఈవెన్ మేడే అని చెప్పి ప్రకటించినప్పుడు కూడా ఏటీసీ కంట్రోల్లో ఎంతసేపు ఉంటుంది సార్? ఈవెన్ నిన్న మనం చూసాం 30 to 40 సెకండ్స్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వడం వెంటనే 30 సెకండ్స్ లోపే బిల్డింగ్ హిట్ చేయడం, వెంటనే క్రాష్ అయిపోవడం. ఏటీసీ కంట్రోల్ ఆల్ త్రూ అవుట్ ద ఫ్లైట్ పాత్ ఉంటుందండి. అంటే ఒక రేంజ్ వరకు నిన్న పర్టికులర్ కేసులో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్, దాని తర్వాత ఆ ఫ్లైట్ పాత్ లో ఉన్న దెల్ బి సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద ఫ్లైట్ పాత్ అండి. సో మీరు ఒక ఎయిర్పోర్ట్ రేంజ్ ఎప్పుడైతే క్రాస్ అవుతారో యువర్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ హ్యాండెడ్ ఓవర్ టు ద నెక్స్ట్ ఎయిర్పోర్ట్. Pilot will switch on to that frequency of the next immediate airport and they'll inform their levels, what levels they're flying, what heights they're maintaining and what is their destination. ఇవన్నీ కూడా ముందే ఫ్లైట్ పాత్ ఎప్పుడైతే ఇచ్చి ఉంటారో రూట్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంత హైట్ లో ఫ్లై అవుతుంది, దాని డెస్టినేషన్ ఇది, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్, టైమింగ్స్ అన్ని కూడా. అండ్ ఏటీసీకి నేను ఎప్పుడైతే వీళ్ళు మేడే ఇన్ఫార్మ్ చేస్తారో, మేడే ఇస్ లైక్ ఇప్పటికి ప్రేక్షకులందరికీ అర్థమై ఉంటుందండి, మేడే ఇస్ అన్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్. మేడే డిక్లేర్ చేసిన తర్వాత జనరల్ గా అటెంప్ట్ ఇస్ టు come back and land at the closest airport. That would be the first attempt of any pilot after declaring Mayday, after he informs the ATC. In the particular case, pilot, I'm sure, would have attempted to do a go-around check, take off అయిన వ్యవధిలోనే మళ్ళీ వెంటనే టేక్ ఆఫ్ చేసి అదే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న తనకు అంత వ్యవధి దొరకలేదు. అదొకటండి. రెండోది, మీరు ఇట్లాంటి ఒక ఎమర్జెన్సీ క్రియేట్ అయినప్పుడు ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ ఒక 15,000-20,000 30,000 ఫీట్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఇట్ కుడ్ బి ఫ్లైయింగ్ ఎట్ వెరీ హైయర్ హైట్స్ 25, 30, 40,000 ఫీట్. అట్లాంటి హైట్ లో కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ అరైజ్ అయి ఉంటే పైలట్ కి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి కొంచెం వ్యవధి దొరుకుండేది. ఎందుకంటే వెంటనే ఎయిర్ క్రాఫ్ట్ అంత ఫ్రీ ఫ్లోతో కిందకి రాదు కాబట్టి ఆ ఉన్న వ్యవధిలో పైలట్ ప్రాబ్లీ కూడా అటెంప్టెడ్ టు గ్లైడ్ టు ద క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ ఆర్ ఎనీ ఓపెన్ ఎయిర్ స్పేస్, దగ్గరలో ఉన్న ఓపెన్ ప్రదేశాల్లో ల్యాండ్ అవడానికి ట్రై చేసి ఉండొచ్చు. బట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే జరిగింది కాబట్టి నిన్న పైలట్ కి ఆ కొద్ది సెకండ్ల వ్యవధిలో, కొన్ని నిమిషాల వ్యవధిలో అంత రియాక్షన్ టైం లేదు కాబట్టి ఫ్లైట్ ని మళ్ళీ తిరిగి కంట్రోల్లో తెచ్చుకునే అంత ఆస్కారం లేదండి. సార్ సాధారణంగా రెండు ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ అలా ఫెయిల్ అయితే ఆన్ ఎయిర్ లో ఎంతసేపు ఉండొచ్చు సార్? లేకపోతే ఈవెన్ ఇందాక మీరు అన్నట్టుగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నియర్ బై ఎయిర్పోర్ట్ కు ఉన్నాడు కాబట్టి వెంటనే వెనక్కి వచ్చి కూడా ఎయిర్పోర్ట్ కు వచ్చేయచ్చు. అలాంటి కండిషన్ నిన్న ఉండిందా? రెండు ఇంజన్స్ ఫెయిల్ అయితే డెఫినెట్ గా ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ని గ్లైడ్ చేస్తారండి. గ్లైడ్ చేసి క్లోజెస్ట్ హిల్ ఐ మీన్ పైలట్ జనరలీ వుడ్ అటెంప్ట్ టు గో ట్రై డూయింగ్ సేఫ్ ల్యాండింగ్ అట్ ద క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిన టైంలో. మాన్యూరబిలిటీ అనేది డెఫినెట్ గా చాలా కష్టం అవుతుంది రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిన సందర్భాలలో. బట్ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెడతారు టు ఎన్ష్యూర్ దట్ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇస్ టేకెన్ కేర్ అండ్ దే డూ అ ప్రికాషనరీ ల్యాండింగ్ ఆర్ అన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. నిన్నటి కేసులో అంత హైట్ కూడా వాళ్ళు గెయిన్ చేయలేదు కాబట్టి దే డి నాట్ హ్యావ్ దట్ రియాక్షన్ టైమ్ టు కమ్ బ్యాక్ అండ్ ఆఫ్టర్ డిక్లేరింగ్ మేడే దే డి నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు రియాక్ట్, కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్ బ్యాక్ ఇన్ దట్ ఎయిర్పోర్ట్. సార్ ఆల్మోస్ట్ 24 hours గా చూస్తున్నాం రకరకాల ఊహాగానాలు. ఇందాక అన్నట్టు ఫ్యూల్ స్ట్రక్ అయిందనో, లేకపోతే ఇంజన్ ఫెయిల్యూర్ అనో, బర్డ్ హీటింగ్ అనో, ఇంకా చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ రీజన్
ఎలాంటి కారణాల వల్ల నిన్న క్రాష్ అయి ఉంటుంది అని తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ కానీ లేకపోతే కాక్పిట్ వాయిస్ రికార్డ్ అది కీలకం కాబోతుందా ఇప్పుడు? 100% అండి. ఇప్పుడు మనం అందరం మాట్లాడేది కూడా స్పెక్యులేషన్స్. ఇప్పుడు నేను విశ్లేషించిన, బోయింగ్ కంపెనీ నుంచి ఎవరైనా విశ్లేషకులు విశ్లేషించిన, ఆర్ డీజీసీఏ వాళ్ళు వాళ్ళ వర్షన్ ఇప్పుడు చెప్పిన, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిజంప్షన్ దట్ దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అని. బట్ యాక్చువల్ రీజన్స్ మనం అనుకున్నట్టుగా రావాలంటే సివిఆర్, ఎఫ్డిఆర్ రికార్డింగ్స్ బ్లాక్ బాక్స్ నుంచి డీకోడ్ చేసిన తర్వాత ప్రాబ్లీ విల్ బి ఏబుల్ టు అసర్టైన్, బికాజ్ అందులో మొత్తం పైలట్స్ ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ కానీ, పైలట్స్ ఏటీసీతో చేసిన కాన్వర్సేషన్ కానీ, పైలట్స్ ప్యాసింజర్స్తో చేసిన కాన్వర్సేషన్ కానీ ప్రతి దానిలో రికార్డ్ అయి ఉంటుంది. సో దట్ విల్ హెల్ప్ అస్ మేజర్లీ ఫర్ టు క్లోజ్ ద ఇన్వెస్టిగేషన్. నిన్న జరిగిన ప్రమాదం తర్వాత విజువల్స్ మనం చూసాం, బాడీస్ అన్ని బూడిద అయిపోయాయి, ఈవెన్ ఫ్లైట్ సంబంధించిన కొన్ని పార్ట్స్ అన్ని కూడా మసి అయిపోయాయి. సో ఈ బ్లాక్ బాక్స్ అంత సేఫ్గా ఉండి ఉంటుందా నిన్న జరిగిన ఇన్సిడెంట్తో? ఎప్పుడైనా కొన్ని ప్రమాదాల్లో అలాంటి బ్లాక్ బాక్స్ దొరకకపోవడం, లేకపోతే కాక్పిట్ వాయిస్ రికార్డు ఉన్నటువంటి దొరకకపోవడం, ఈవెన్ మనం ఇప్పటికీ చూస్తున్నాం ఆ బ్లాక్ బాక్స్ ఇంకా మిస్టరీగానే మారిపోయింది, అది కూడా దొరకడం లేదు అని చెప్పి. సో నిన్న అక్కడ అది దొరికే అవకాశం ఉంటుందా ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే? బ్లాక్ బాక్స్ డెఫినెట్ గా ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ అ మెటీరియల్ విచ్ ఈస్ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ మెటీరియల్. అయితే అందులో నిక్షిప్తమైన డేటా అనేది అయితే సేవ్ చేస్తుందండి, అది ఇట్లాంటి అన్ని ఇంపాక్ట్స్ ని తట్టుకోగల సామర్థ్యం ఉన్న మెటీరియల్ తో తయారు చేస్తారు. సో నిన్నటి కేసులో ఇప్పటిదాకా దొరకకపోవడానికి రీజన్ ఏంటంటే మన శకలాలన్నీ కూడా చాలా డిస్టెన్స్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. మీరు గమనించి ఉంటారు, మొత్తం ఖాళీ బూడిదైపోయింది. బ్లాక్ బాక్స్ అనేది ఇంత మరీ అంత హైలైట్ గా పెద్ద కనిపించేంత కంపోనెంట్ కాదు. సో ఈ డెబ్రీస్ ఏదైతే ఉందో ఆ డెబ్రీస్ ని వీళ్ళు ఇప్పుడు ఇంకా క్లీన్ చేస్తున్నారు. దే ట్రైంగ్ టు ఐడెంటిఫై వేర్ దిస్ బ్లాక్ బాక్స్ వుడ్ హావ్ బీన్ ఫాలెన్. అండ్ చాలా దూరం వరకు శకలాలు పడినాయండి. సో డెఫినెట్ గా దొరుకుతుంది. అండ్ అది డ్యామేజ్ అయ్యే ఆస్కారాలు, దాంట్లో ఉన్న డేటా డ్యామేజ్ అయ్యే ఆస్కారాలు చాలా చాలా తక్కువ. సార్, మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడైనా చూసారా? ఇలాంటి ఘటన జరగడం, ఇలా 2 ఇంజన్స్ ఫెయిల్ అని చెప్పడమో, లేకపోతే ఇంకేదైనా ఇలాంటి టెక్నికల్ రీజన్స్ అయినా ఇంత పెద్ద ప్రమాదం చూసారా? ఇండియన్ స్కైస్ లో తక్కువ అండి. వీ కీప్ హియరింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వరల్డ్ వైడ్. బట్ ఇండియాలో యాజ్ కంపేర్ టు, నేను నిన్న కూడా ఒక ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఇండియాలో ఎయిర్ క్రాషెస్ ఇండియన్ స్కైస్ లో చాలా చాలా తక్కువ. మీరు రేషియో కనుక చూస్తే యుఎస్ లో కానీ, యూరోప్ లో కానీ, ఆస్ట్రేలియా, మిగతా కంట్రీస్ లో ఎయిర్ క్రాషెస్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. బట్ ఇంత ఎక్కువ శాతంలో ప్యాసింజర్స్ చనిపోవటము ఇండియన్ స్కైస్ లో బికాస్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్స్ ఫెయిల్యూర్ ఆర్ ఇంజన్ ఫెయిల్యూర్ అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు. సార్, నిన్న జరిగిన ప్రమాదంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి మాత్రమే సజీవంగా రావడం, అది కూడా చిన్న చిన్న దెబ్బలతో. తను ఎలా బయటపడి ఉంటారు సార్? చాలా మంది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందంటున్నారు, నమ్మలేకపోతున్నాం అంటున్నారు. కొంతమంది అసలు తను ఫ్లైట్లో లేడు, బయట ఎక్కడో గాయపడి వచ్చి ఉంటాడని చెప్తున్నారు. లేకపోతే కొంతమంది ఇంకా తనపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తన సీట్ నెంబర్తో సహా ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం 11A అని. ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి సార్? ఎమర్జెన్సీ ఎగ్జిట్ లోపల ఉన్న ప్రయాణికుడే ఓపెన్ చేసుకోవాలా, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ నిన్న ఈ పర్టికులర్ కేసులో ప్యాసింజర్ అయితే 11A సీట్లో కూర్చున్నాన్ని మనం చూస్తున్నాం, మనకు వచ్చిన సమాచారం బట్టి. ఈ ప్యాసింజర్ సేవ్ అవడానికి ప్రైమరీ రీజన్ నేను అనుకునేది ఏంటంటే, నిన్న ఎయిర్క్రాఫ్ట్ అయితే ఇంపాక్ట్తో నిన్న క్రాష్ అయిందో, ఆ క్రాష్ అయ్యేకి ముందే మొత్తం ప్యాసింజర్స్ ఏ సీట్లు అయితే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పర్టికులర్ రెస్పెక్టివ్ సీట్స్ అయితే ఉండుండరు. ఆ బ్యాగేజ్ కానీ ప్యాసింజర్స్ కానీ దే వుడ్ హావ్ మూవ్డ్ అవుట్ బికాస్ ఆఫ్ దట్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ మూవ్ అవుతున్నప్పుడు, ఆ పడినప్పుడు ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ఆ ఇంపాక్ట్ కి ఓపెన్ అయిందో, ఆ ఓపెన్ అయినప్పుడు ఫ్యూజ్లాజ్ మొత్తం కూర్చున్న ఎయిర్క్రాఫ్ట్ ఆ డోర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ప్రెషర్ కి చెల్లాచెదురుగా ఓపెన్ అయిపోతాయండి. ఐ ప్రెస్యూమ్ హీ వుడ్ బి వన్ ఆఫ్ దోస్ లక్కీయెస్ట్ ప్యాసింజర్స్ హూ వుడ్ విత్ దట్ ఇంపాక్ట్ కమ్ అవుట్ అండ్ ఫాలన్ అట్ ఎ డిస్టెన్స్. ఐ ప్రెస్యూమ్ సో. అట్లా సేవ్ అయి ఉంటాడు తప్ప తనంతట తాను ఓన్ గా ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేసి బయటకు వచ్చి తను నడుచుకొచ్చే అంత వ్యవధి నిన్న పర్టికులర్ కేసులో లేదండి. సార్, ఈ ప్రమాదానికి ఎగ్జాక్ట్ రీజన్ మనకి ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది సార్? ఆల్మోస్ట్ 24 hours దాటిపోతుంది. ఇట్స్ టూ ఎర్లీ అండి. అంటే ఇట్ టేక్స్ టైమ్ ఫ్రమ్ యాక్సిడెంట్ టు యాక్సిడెంట్. బోయింగ్ సంస్థ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చారు. మన ఇండియన్ డీజీసీఏ, వీ హ్యావ్ గాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ డీజీసీఏ. మినిస్టర్ సివిల్ ఏవియేషన్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానిటరింగ్ ద సిచ్యువేషన్. హీఈస్ దేర్ ఆన్ ద గ్రౌండ్ దేర్ అట్ ద సిచ్యువేషన్. సో ఈ బ్లాక్ బాక్స్ రికవర్ చేసి అక్కడ ఎయిర్క్రాఫ్ట్ ది హిస్టరీ కూడా మొత్తం చూడాలండి. నిన్న పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే క్రాష్ అయిందో దీని లాస్ట్ మెయింటెనెన్స్ ఎప్పుడైంది, మేజర్ మెయింటెనెన్స్ ఎప్పుడైంది, దాంట్లో ఉన్న ఈ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 6 months 1 year 2 years లో మేజర్ గా ఏమన్నా ఇంజన్ కానీ, ఎయిర్ ఫ్రేమ్ కానీ, ఏవియానిక్స్ కానీ, ఈ ఇట్లాంటి మూడిట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అరేజ్ ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ లో. అంటే వీఆర్ నాట్ టాకింగ్ జనరలైజింగ్ Boeing 787 fleet, we are talking about this particular aircraft which crashed yesterday.
అదొకటండి. రెండోది పైలట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండింది ఈ మధ్య కాలంలో, వాళ్ళు ఏమైనా వైలేషన్స్ కానీ డీవియేషన్ కానీ, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అగైన్ వీ షుడ్ నాట్ బి స్పీకింగ్ అబౌట్ డెడ్ సోల్స్. సో అట్లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండింది, వాళ్ళ ఫ్లయింగ్ కేపబిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ రీసెంట్ ట్రైనింగ్స్ దట్ దే వుడ్ హావ్ గోన్ త్రూ, అవి కూడా అసెర్టైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. ఇవన్నిటితో పాటు బ్లాక్ బాక్స్ దొరికితే సివిఆర్ ఎఫ్డిఆర్ డీకోడ్ అయిన తర్వాత దాని రికార్డింగ్స్, ఆల్ దిస్ విల్ హెల్ప్ closing the investigation. So to jump on to the primary cause of the accident would be too early now. సార్ మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కార్లో మోర్ దాన్ 2 hours జర్నీ చేయాలనుకున్నా, లేకపోతే ఒక మోర్ దాన్ 200 kilometers జర్నీ చేయాలన్నా కార్ కండిషన్ని 1-2 సార్లు చూసుకుంటాం. ఈవెన్ ఒక డ్రైవర్ని మనం పెట్టుకుంటే తనకు ప్రాపర్ స్లీప్ ఉందా లేదా అని చూస్తాం. ఈవెన్ తను ఎక్కడైనా కొంచెం నిద్రపోయినట్టు అనిపించినా వెంటనే మనం ఆపేసేయండి, నీకు ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, ఇన్ని జాగ్రత్తలు పడతాం. అదే మనం ఇప్పటివరకు బోయింగ్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే టెక్నికల్ రీజన్స్ గురించి మాట్లాడుతున్నాం. పైలట్ కండిషన్స్ కూడా ఎలా చెక్ చేస్తారు సార్? వాళ్ళకు ఏమైనా పర్టికులర్ ఉంటాయి సార్ టైమింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్న ఎగ్జాక్ట్ నిబంధనలు ఏమైనా ఉంటాయి? పైలట్స్ అండి జనరల్ గా ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ వాళ్ళ ఆపరేషన్స్ మాన్యువల్ బట్టి 12 to 14 hours ఆఫ్ రష్ టైం ఉంటుందండి బిట్వీన్ ఈచ్ ఫ్లైట్ దట్ దే డూ. అంటే సపోజ్ ఇవాళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 5 PM కి వాళ్ళ డ్యూటీ క్లోజ్ చేస్తారంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM వరకు వాళ్ళు ఫ్లై చేయడానికి ఉంటుంది. సో దిస్ 14 hours ఆఫ్ రెస్ట్ పీరియడ్ ఈస్ గివెన్ టు పైలట్స్ టేకింగ్ దేర్ హ్యూమన్ ఫ్యాక్టర్ ఇన్ టు కన్సిడరేషన్. ఇది మస్ట్ అండి, యూ కెనాట్ డీవియేట్. అండ్ పైలట్స్ కి ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అసర్టైన్ చేయడానికి వాళ్ళ మెడికల్ టెస్ట్ కానీ, ఇవన్నీ కాకుండా మళ్ళీ రికరింగ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ పర్టికులర్ మోడల్ వాళ్ళు ఫ్లై చేస్తారు సరే, మళ్ళీ దాని మీద లేటెస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ స్కిల్స్ విత్ ఇన్ ద కంపెనీ కానీ, బయట నుంచి ఇన్విజిలేటర్స్ వచ్చి టెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్, ఆల్ ద ఎయిర్లైన్స్ ఫాలో దట్ అండి. సో పైలట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద మనం డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. డీజీసీఏ ఎయిర్ సేఫ్టీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినారండి. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఎయిర్లైన్ అది ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఆ డేటా మొత్తం రికార్డ్ అంతా కూడా ప్రతి పైలట్ ఎప్పుడు ట్రై చేస్తాడు, వాటి ట్రైనింగ్స్ అన్ని వాడు ఫుల్ఫిల్ చేస్తాడు లేదా యాజ్ పర్ ద లైట్ డౌన్ ప్రొసీజర్స్, ఆ డేటా అంతా పెట్టి ఉంటారు. ఇప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ కూడా పరిశీలిస్తారండి. సార్ మీ అంచనా ప్రకారం చివరిగా ఆ పైలట్స్ అసలు ఏం చేసి ఉంటారు సార్ ఆ టైంలో? ఎందుకంటే వాళ్ళ రన్వే పైన నుంచి మూవ్ అయ్యారు, ఆల్రెడీ బోయింగ్ కండిషన్ చెక్ చేసి ఉంటారు, రన్వేని దాటుకుని ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ లో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఎలా ప్రయత్నించి ఉంటారు? అదే అండి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫ్లైట్ ని స్టార్ట్ చేసి కింద గ్రౌండ్ మీద ఇంజనీర్స్ మొత్తం చెక్ చేసి సర్టిఫై చేసి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే ఎయిర్క్రాఫ్ట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత పైలట్ కూడా వాళ్ళ గోరౌండ్ చెక్ చేసుకుని ఓన్లీ ఆఫ్టర్ హీ సాటిస్ఫైడ్ దట్ ఇంజనీర్ రిలీజ్ చేసిన దాన్ని సాటిస్ఫై అయిన తర్వాత పైలట్ యాక్సెప్ట్ చేసి పైలట్స్ విల్ గెట్ ఇన్ టు ద కాక్పిట్ అండ్ డూ దర్ ఫ్లైట్ చెక్స్ బిఫోర్ స్టార్టింగ్. ఫ్లైట్ చెక్స్ అన్ని చేసుకున్న తర్వాత ఇంజన్స్ 2 ఆన్ చేసిన తర్వాత ఆ ఇంజన్స్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఉందో లేదో కాక్పిట్ లో అన్ని అసర్టైన్ చేసుకున్న తర్వాత వాళ్ళు టాక్సీ అవుట్ అవుతారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ టేక్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్స్ లూజ్ అయ్యారో నిన్న పర్టికులర్ కేసులో వాళ్ళకి రియాక్షన్ వ్యవధి లేదండి. పైలట్ వెంటనే మేడే డిక్లేర్ చేశాడు. మేడే డిక్లేర్ చేసి కరెక్టివ్ మెజర్స్ తీసుకుని ఏమన్నా ఎయిర్క్రాఫ్ట్ మళ్ళీ సేఫ్ గా వెనక్కి వచ్చి ల్యాండ్ చేసి అటెంప్ట్ చేయాలన్నా మనం గమనించుంటే ద హెవియర్ ద ఎయిర్క్రాఫ్ట్ ద మోర్ ద గ్రావిటీ ఎఫెక్ట్. సో నిన్న పర్టికులర్ కేసులో విత్ ఆల్మోస్ట్ ఫుల్ ఫ్యూయల్ విత్ ఫుల్ ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ అండ్ బ్యాగేజ్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్, ఇవన్నీ కూడా ఆ ఫ్రీ ఫ్లో మీరు ఎయిర్క్రాఫ్ట్ గమనించుంటే దాని అంతటా అది భూ ఆకర్షణ శక్తికి అలా ఫాలో అయిపోతూ ఉంది. అంటే పైలట్ బేర్లీ హ్యాడ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద ఎయిర్క్రాఫ్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఇంజిన్ ఫెయిల్యూర్ ఆర్ కంట్రోల్ ఫెయిల్యూర్. ఎయిర్క్రాఫ్ట్ వాజ్ జస్ట్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. సో తన కళ్ళ ముందే ఇదంతా జరిగిపోతుంది, బట్ తన ఎయిర్క్రాఫ్ట్ ని కంట్రోల్ తెచ్చుకోలేకపోయాడు అండ్ దే హ్యాడ్ టు క్రాష్ ఆన్ ద బిల్డింగ్. సార్ ఎప్పుడైనా మేడే డిక్లేర్ చేశాక కూడా సేవ్ అయిన సందర్భాలు ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. మేడే డిక్లేర్ చేసిన తర్వాత మీరు క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవడానికి ప్రయత్నించి ఆ ఎయిర్పోర్ట్ లో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఎయిర్క్రాఫ్ట్ ని ఎయిర్క్రాఫ్ట్ కావాల్సిన అన్ని లోపల మేడేకి దేర్ డ్రిల్ విచ్ వీ డూ అండి. అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఎవ్రీ 6 months కి ఎవ్రీ 1 year కి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంటిన్యూసీ ఎనీ ఎమర్జెన్సీస్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండాలి అనేది ఇట్స్ రెగ్యులర్ డ్రిల్ దట్ వీ ఆల్ డూ. అండ్ ఆ పర్టికులర్ సపోజ్ ఇంజిన్ ఫెయిల్యూర్ అన్నాడు, కంట్రోల్ ఫెయిల్యూర్ లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ లో అండర్ క్యారేజ్ మనం రీసెంట్ టైమ్స్ కూడా చూసాము కేరళలో వాళ్ళ వీల్స్ రిట్రాక్ట్ కాలేదు. అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ ఆ పర్టికులర్ ఎయిర్పోర్ట్ లో రన్వే మీద కానీ అక్కడ ఉన్న ఫైర్ బ్రిగేడ్స్ కానీ అంబులెన్సెస్ కానీ రెడీగా పెట్టి, లేకపోతే ఇన్ కేస్ బెల్లీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫోమ్ వేసి మంటల్ని అరెస్ట్ చేయడానికి. సో ఇట్లాంటి డిపెండింగ్ ఆన్ ద ఎమర్జెన్సీ దట్ ద పైలట్ ఇన్ఫార్మ్స్ ఏటీసీ ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఎయిర్క్రాఫ్ట్ ని సేవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా చెప్తున్నారు భరత్ రెడ్డి గారు. నిన్న నుంచి మనం చూస్తున్నటువంటి ప్రకారం
2 ఇంజన్లు ఉన్నటువంటి బోయింగ్ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే ఇంకో ఇంజన్తో రన్ అవ్వాలి కదా అని నిన్నటి నుంచి మనం వింటున్నాం. కానీ 2 ఇంజన్లు ఒకేసారి చెక్ చేస్తారు, 2 ఇంజన్స్ కూడా సైమల్టేనియస్గా రన్ అవుతుంటాయని చెప్తున్నారు. 2 ఒకేసారి ఫెయిల్ అవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్తాం. మరొక రీజన్ కూడా పక్షులు అడ్డు రావడం, అవి తగలడం అని. 2 ఇంజన్లకు ఒకేసారి కూడా పక్షులు వెళ్ళడం, వాటి ద్వారా ఇంజన్స్ ఆగిపోవడం అనేది కూడా హైలీ ఇంపాసిబుల్ అనేది చెప్తా ఉన్నారు. మరి అందరూ అనుకున్నటువంటి విధంగా బ్లాక్ బాక్స్ అదేవిధంగా కాక్పిట్ వాయిస్ రికార్డు దొరికిన తర్వాతనే ఇందుకు ఇలాంటి కారణాలు అయి ఉంటాయి నిన్న ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి అనేది కూడా తెలియాల్సి ఉంది. సాంకేతిక కారణాలే ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా మరొక 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.